మేము ఈ పూట ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. ఫ్రైడ్ రైస్కి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, మామూలు పచ్చిమిరకాయలు, సోయా సాస్, ధనియాల పొడి, గరం మసాలా, కారము, పసుపు, ఇదేమో మాజీ ఉప్పు, మా సాల్ట్, వైట్ రైస్, దానికి కావాల్సిన నెయ్యి, 4 కోడిగుడ్లు. ముందు కోడిగుడ్లు ఇలాగా నూనెలో వేపుకోవాలి. కోడిగుడ్డు వేయించేసి పక్క తీసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, టమాటాలు వేసాను. దీనికి మగ్గబెట్టాను. మగ్గిపోయి ఎక్కువ ముక్క ఉడకకూడదు. రైస్ వేసాను, క్యారెట్ తురుముంది వేస్తున్నాను, కోడిగుడ్డు ఫ్రై చేసింది వేస్తున్నాను, కారం, గరం మసాలా పౌడర్ వేస్తున్నాను, సోయా సాస్ వేస్తున్నాను. 2 గరిటెలతో కలుపుతుంది మా పిల్ల. ఓ నిమ్మకాయ పేడి రసం వేస్తున్నాను, కాస్త కొత్తిమీర వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మా స్టైల్లో మేము ఎలా ఉందో మీకు నచ్చితే కనుక ఒక లైక్ పట్టండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సరే, ఓకే. ఎలాగుందో రుచి చెప్పుకోండా. ఇది మా పిండిది, ఇది నాది, ఇది శాలినిది. శాలిని పైకి వెళ్ళింది, ఇంకా రాలా. టేస్ట్ చూస్తున్నాను. సూపర్, మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.